హాయ్ వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ మనోజ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించిన ఫలితాలు వచ్చాయి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వై నాట్ 175 అని చెప్పి ప్రచారం చేసుకున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కేవలం 11 సీట్లమే పరిమితమైతే ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. సో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి ఎమ్మెల్యేల సంఖ్యకు సంబంధం లేదని దాంతో ముడిపెట్టకూడదని చెప్పి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. సో అదంతా ఒక ఎత్తైతే జగన్ లేఖకు తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. మొత్తం అసెంబ్లీ సీట్లలో 10% సీట్లు గెలుచుకున్నందున ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. అందులో ఒకటి పులివెందుల శాసనసభ సభ్యత్వానికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. సో కడప ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి అక్కడి నుంచి కనుక జగన్ని ఎంపీగా పోటీ చేయడం ఇంకోటి. సో 4-5 రోజులుగా సోషల్ మీడియాలో నిండా ఇవే మెసేజ్లు ఒక రకంగా గట్టిగా ట్రోల్ అవుతుంది. సో ఇదిగో తోకంటే అదిగో పూలు అనేలా సోషల్ మీడియాలో మీద గట్టిగానే చర్చ జరుగుతుంది. దీని మీద చాలా మంది పొలిటికల్ అనలిస్టులు కూడా అనాలిసిస్ చెప్తున్నారు. సో కొంతమంది దీన్ని నమ్ముతుంటే ఇంకొందరు వట్టి ప్రచారం కొట్టిపరుస్తున్నారు. పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటుంటే పట్టించుకునే వాళ్ళేమో పట్టించుకోకుండా లైట్ తీసుకుంటున్నారు. సరిగ్గా ఇదే ఎపిసోడ్లోనే ఎంటర్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జగన్ రాజీనామా చేస్తే కడపలో జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు కోసం గల్లీలో తిరిగి ప్రచారం చేస్తారని రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పారు. సో విజయవాడలో జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ ఈ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ నిజంగా సెన్సేషనల్ అయ్యాయి. సో సీఎంఏ ఈ విధంగా అనడంతో నిజంగానే జగన్ రాజీనామా చేస్తారా, ఎంపీగా పోటీ చేస్తారా అనే చర్చ మరింత ఊపందుకుందని చెప్పాలి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంటే ఒక రకంగా పెద్ద విషయమే. అలాంటి పెద్ద విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడంతో ఇది ఇంకా పెద్ద చర్చ అయింది. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న సభలో కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్ సాధారణ ఎమ్మెల్యేగా తన టీంతో ఈ కూటమిని ఢీకొనాల్సి ఉంటుంది. ప్రతిపక్ష హోదా లేక ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా లేక ఇబ్బంది పడే కంటే అసెంబ్లీని వదిలేయడమే ఉత్తమని జగన్ డిసైడ్ అయ్యారనే టాక్ కూడా వినిపిస్తుంది. సో మొదట్లో దీన్ని లైట్ తీసుకుంది వైసీపీ. ఎప్పుడైతే రేవంత్ నోట ఈ మాట వచ్చిందో వైసీపీ కూడా అలర్ట్ అయింది. ఖండించకుంటే పార్టీ క్యాడర్ కూడా నిజమేనని అనుకుంటుందేమోనన్న డౌట్ మొదలైంది ఆ పార్టీ నేతల్లో. సో ఇదంతా అబద్ధమని ఖండించింది. జగన్మోహన్ రెడ్డి అలా చేయరని చెప్పి కూడా వివరణ ఇచ్చింది. కానీ ప్రచారం మాత్రం ఆగట్లేదు. నిజంగా ఈ టాపిక్ గురించి మీరే అనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్‌ట్యాగ్ యూ.